హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. దాని పేరు వచ్చేసి దేవిశ్రీ 04 అండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుండలో చికెను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ వచ్చి టమాటా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, హోల్ గరం మసాలా అండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. కుండలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం ఎర్రగా వేగేలాగా వేయించాలండి. లో స్లిమ్లో పెట్టుకొని దాని తర్వాత చికెన్ యాడ్ చేయాలండి. దాని తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఆ వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత అందులో కొంచెం వాటర్ అంతా కొంచెం ఇంకేసరికి మొత్తం లాగేస్తుందండి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. 5 నిమిషాలకు ఒకసారి తీసుకొని సిమ్లో వేయించుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లిగడ్డ అండి ఫ్రెష్గా రోట్లో దంచుకున్నాను. అది అప్పటికప్పుడు నూరేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుందండి. అది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నామండి. దాని తర్వాత మూత పెట్టేసి కొంచెం సిమ్లో వేగనివ్వాలండి. చూసారా ఇప్పుడు ఎలాగా వాటర్ అంతా రిలీజ్ అయిందో. దాని తర్వాత మనం ఏం వేసుకోవాలంటే కొంచెం టమాటా కూడా కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఈ కూర ప్రాపర్గా సిమ్మేనండి. తర్వాత 2 స్పూన్స్ ఉప్పు అండి. ఉప్పు వేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అండి. హాఫ్ కేజీ చికెన్కి ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోండి. తర్వాత మూత పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయినాక వాటర్ వచ్చేసా చూసారా, నేను ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదండి. కర్రీ మొత్తం సిమ్లోనే ప్రిపేర్ చేశాను. దాని తర్వాత 2 స్పూన్లు కారం అండి. కారం అంటే మీ ఇష్టాన్ని తగ్గట్టుగా వేసుకోండి. మాకైతే 2 స్పూన్స్ సరిపోతాయి. దాన్ని మళ్ళీ కలిపేసుకోవాలండి. నీట్గా కలుపుకున్న తర్వాత నేను ఇందాక చేశాను చూడండి, చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా అన్నీ హోల్ గరం మసాలా అండి. అది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి మిక్సీలో. కొంచెం ఎండు కొబ్బరి కూడా కాల్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ గ్రేవీ వేయాలండి. ఆ గ్రేవీ వేసిన తర్వాత మరొకసారి నీట్గా కలుపుకోవాలండి కూర అడుగుదాకాను. కూర ప్రాసెస్ మొత్తం సిమ్లో పెడితే బాగుంటుందండి, టేస్ట్ బాగా వస్తుంది. నేను ఎక్కడ చూసారా, మీరు ఎక్కడ నేను వాటర్ అనేది వేయలేదండి. సిమ్లోనే ఉడికించాను కూర. దాని తర్వాత లాస్ట్లోనండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా పెట్టేసుకుంటే కూర రెడీ అవుతుందండి. ఎలా వచ్చిందో చూడండి, చిక్కగా మసాలా మన మటన్ కూరకి ఎలా ఉంటుందో గ్రేవీ చిక్కగా అలా వచ్చిందండి. నేను ఇంట్లోనే మసాలాలు తయారు చేస్తానండి. ఇంట్లో బయటి వాటికంటే ఇంట్లో ఇలా బాగుంటుందండి. ఇలా గ్రేవీతో చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.